శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 18వ అధ్యాయము సుజన లక్షణం నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 275. అందముగా ఘనులు మెచ్చెదరు, ఎందుకు మెచ్చెదరు దీన్ని ఇతర జనంబుల్. చంద్రుడుదయం బందిన సింధువు చలరేగినట్లు చలగునే చేర్లు. కోనేర్లును తులుబావులేర్లు మందాయానల పొందు మగవారేను తీజేతు రెందుకును తీజేతురిలా షండ పురుషులు చలగునే చేర్లు. కోనేర్లును తులుబావులేర్లు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 18వ అధ్యాయము సుజన లక్షణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించు, అంటే క్రమ సంఖ్య 275. క్రిందటి కందార్థములో ఈ ప్రపంచములో పుట్టింటి ఆడబిడ్డ ఎంత పెంకితనముగాను గడుసుతనముగాను మిగుల మితిమీరి నడుచుకొని చుండినను ఆమె తల్లిదండ్రులు అన్నదమ్ములు గారాభముగా కొట్టక తిట్టక అసుకుమారముగా పోషించుకొనుచుందరు. కానీ ఆ ఇంటి కోడలు పెలుసుతనము బిరుసుతనము లేక ఎంత జాగ్రత్తగా అనుకూలవతిగా వర్తించుచున్నాను, ఆమె అత్తమామలు మాటి మాటికి నోటికి వచ్చినట్లు తిట్టుచు ఆ చేతులతో కొట్టుచుందరు. అట్లునే ఈ పరిపూర్ణ బోధలో ఉత్తీర్ణుడై గురు ధర్మములను ఎరిగి ఆ గురువు చూపులో మెలకువగలిగి నడుచుకొనుచున్న శిశుని గురువు కూడా ఏమి అనక కొట్టకుండా తిట్టకుండా ఎంతో ఆప్యాయతగా ముద్దుగా చూచుకొనుచుండును. కానీ అట్టివాని మాటలు ఇతర బోధకులకు అంటే ఇతర మతస్థులకు గిట్టక బాధను కలిగించుచు ఆ పలుకులు వినుచుండినను, విని వానిని చూచుచుండినను ఆ చిరాకు చూపుచు నోటికొచ్చినట్లు తిట్టుచు కొట్టుటకు కూడా సిద్ధపడుచుందరు. అంటే వారి వారి భ్రాంతి మార్గముల మీదనే వారి మక్కువ చూపుచుందరు. కానీ అచల బోధ వలన కలుగు యథార్థ వాక్యములు వారి భావనలకు విరోధముగా కనపడుచు బాధను అసంతృప్తిని కలిగించుచుండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 18వ అధ్యాయము సుజన లక్షణములు 5వ కందార్థము క్రమ సంఖ్య
275. అందముగ గనులు మెచ్చెదరు, ఎందుకు మెచ్చెదరు దీన్ని ఇతర జనంబుల్. చంద్రుడు ఉదయమందిన చిందువు చెలరేగినట్లు, చెలగునే చేర్లు కోనేలు నూతులు బాబులేర్లు. మందయానల పొందు మగవారె నుతుజేతురు, ఎందుకు నుతుజేతురిల చెండ పురుషులు. చెలగునే చేర్లు కోనేర్లు నూతులు బాబులేర్లు. శిష్య, గురుదేవ, అందముగా అంటే సంతోషముతో, అయ్యా, ఘనులు అనగా ఈ కందార్థ కంద పద్యములను గొప్పవారు అంటే పండితులు, తత్వజ్ఞులు, పరిపూర్ణ బోధయందు ఆరూఢత చెందినవారు స్వామి దీన్ని అంటే మెచ్చెదరు, ఈ గ్రంథం యొక్క గొప్పతనము గుర్తిస్తారు. అయ్యా, కానీ ఎందుకు మెచ్చెదరు, దీనిని ప్రమాణముగా ఎందుకు స్వీకరించరు ఇతర జనంబులు. స్వామి సామాన్య దృష్టి కలిగిన ప్రాపంచికులు. ఇతర జనంబులనగా సామాన్య దృష్టి కలిగిన ప్రాపంచికులు అంటే అల్పజ్ఞులైన వారు. అయ్యా, ఎలాగునంటే చంద్రుడు ఉదయం పొందినా అంటే చంద్రుడు ఉదయించగానే సింధువు అనగా సముద్రుడు చెలరేగినట్లు ఉప్పొంగినట్లు, చెలగుని ఉప్పొంగవు చేర్లు చెరువులు అంటే కోనేర్లు అంటే సరస్సులు, నూతులు అంటే భూగర్భమందు గల జలములు, బావులేర్లు అంటే చిన్న చిన్న నది నదములు ఉప్పొంగవు. జన్మరహితమునకు మార్గముగా చెప్పబడుచున్న పరిపూర్ణ సిద్ధాంతము ఈ గ్రంథ రచన ద్వారా చెప్పబడుచున్నది. అసత్పురుషులైన వారు సహృదయముతో దీనిని చదివి ఇందలి భావములు గుర్తించి గ్రంథమును ఆదర్శవంతముగా ఉన్నదని గొప్పగా మెచ్చుకుందురు. కానీ అల్పజ్ఞులైన వారు ఈ గ్రంథమునందలి లోపములనే ఎత్తి చూపిస్తారు, మెచ్చుకునలేరు. ఎట్లనగా ఆ షోడశ కళా పరిపూర్ణుడై ఓషధ స్వరూపుడై అమృత బిందువులను చిందించుచు చంద్రోదయమును చూచి జలనిధులకు స్థానమైన ఒక్క సముద్రుడు మాత్రమే ఉప్పొంగుచుండును. కానీ అల్ప జయాశయములైన నూతులు, ఆ చెరువులు, బావులు, కోనేర్లు, నదులు ఉప్పొంగవు. అదియునుగాక మందయానల పొందు. ఆ మందయానల పొందు అనగా అత్యంత సౌందర్యవంతులైన స్త్రీమూర్తుల సమాగమము. మగవారే నుతిజేతురు, ఆ పురుషులే గుర్తించెదరు గాని ఎందుకు నుతిజేతురు అంటే ఎందుకు వారిని సంతోషపరచలేరు? ఎవరు అంటే ఇలా ఈ భూమండలంలో షండ పురుషులు అనగా నపుంసకులు. ఆ సౌందర్యవంతులైన స్త్రీలతో పురుషులైన వారు మాత్రమే సుఖజీవనమును పొందగలరు గాని నపుంసకులు పొందలేరు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని కృష్ణదేశికేంద్రుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.